అంటే మనము కలశ స్థాపన చేసి పీఠం పెట్టుకుంటే చాలా నిష్ఠా నియమాలు పాటించాలి. ఇలా కూడా నిష్ఠా నియమాలు పాటించాలి. కాకపోతే ఏదైనా వీలు కానప్పుడు, ఏదైనా ఇబ్బంది సంభవించినప్పుడు మనము పీఠముని సులువుగా తీసుకోవచ్చు. ఇంట్లో ఎవరైనా సరే పీఠాన్ని తీసి పక్కకు పెట్టుకునే అవకాశం ఉండేలాగా అయితే నేను పూజలు చేసుకుంటానండి. ఇంకా అమ్మవారిని ఎలా వీలైతే అలాగా ఆరాధించుకుంటూ ఉంటాను. ఎందుకంటే కఠినమైనవి ఉంటూ ఉంటాయి. కలశ స్థాపన చేస్తే మనము చాలా ఇంట్లో ప్రతి ఒక్కరూ చాలా పద్ధతిగా ఉండాలి, నిష్ఠా నియమంగా ఉండాలి. కాకపోతే ఇలా ఫోటో పెట్టుకొని కూడా చులువుగా ఆరాధించవచ్చు. ఒకవేళ ఫోటో పెట్టుకునే అవకాశం లేకపోతే గనక మనము పూజా మందిరంలోనే కనకదుర్గాదేవి ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో ముందు పసుపు గౌరమ్మని తయారు చేసి పెట్టుకొని ఇంకా అమ్మవారికి ఏ రోజు ఏ అవతారాలు ఆ చీర కట్టుకొని చక్కగా ఉంటే వీలైతే ఆ చీరలు ఆ కలర్లు ఉంటే ఆ చీర కట్టుకొని యథాశక్తిగా నైవేద్యం ఏదైనా ఒక రకం నైవేద్యం వండి పెట్టుకొని ఇంకా ఏ అవతారము ధరిస్తుందో ఆ అమ్మవారు ఆ అవతారానికి సంబంధించిన అష్టోత్తర నామావళి చదువుకొని కుంకుమార్చన కూడా చేసుకోవచ్చు. మామూలుగా పూజా మందిరంలో నిమ్మకాయలు పెట్టుకొని ఆ నిమ్మకాయల మీద